ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్‌కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క జూన్ నెలకు సంబంధించిన అన్ని దర్శనం టికెట్స్ అనగా ఇందులో మొదటి గడప దర్శనం టికెట్స్‌లో అర్చిత సేవలు, సుప్రభాతం, అర్చన, తోమాల సేవ మరియు అష్టదళ పద్మారాధన సేవ టికెట్స్‌ను లక్కీ డిప్‌లో నమోదు చేసుకోవడానికి ఎప్పటినుంచి విడుదల చేయనుంది టీటీడీ, వాటిని ఏ విధంగా నమోదు చేసుకోవాలో ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా మిగతా అర్జిత సేవలు అనగా శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవా టికెట్స్‌ని ఎప్పుడు విడుదల చేస్తుంది, వాటిని ఏ విధంగా బుక్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. వీటితో పాటు అంగప్రదక్షిణ టికెట్స్‌ను, జూన్‌లకు సంబంధించిన శ్రీవారి కోటా టికెట్స్, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కోటా టికెట్స్‌ను ఎప్పుడు విడుదల చేయనున్నారు, అదేవిధంగా రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్‌ను జూన్‌లకు సంబంధించి ఎప్పుడు విడుదల చేయనున్నారో కూడా ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా ఈ అన్ని దర్శనం టికెట్లు మరియు అర్జిత సేవా టికెట్లు బుక్ చేసుకున్న వారి కోసం ఆన్లైన్లో విడుదల చేసే రూమ్స్‌ను ఎప్పుడు విడుదల చేయనుంది టీటీడీ జూన్ నెలకు సంబంధించి ఆ వివరాలు కూడా ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. వీటితో పాటు ఎవరైతే ఏప్రిల్ నెలలో శ్రీవారి దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వారి కోసం విడుదల చేసే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్‌ని ఎప్పుడు విడుదల చేయనుంది టీటీడీ, వాటిని ఏ విధంగా బుక్ చేసుకోవాలి, వాటికి సంబంధించిన రూల్స్ ఏంటని ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చివరిదాకా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఏప్రిల్, మే నెల వరకు కూడా అన్ని దర్శన టికెట్ మరియు అర్జిత సేవా టికెట్స్ కూడా పూర్తిగా కంప్లీట్గా అయిపోవడం జరిగింది. ఈ నెల అనగా మార్చి 18వ తేదీ నుండి జూన్ నెలకు సంబంధించిన అన్ని అర్జిత సేవా టికెట్స్, దర్శన టికెట్స్ను ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ. ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క దర్శన టికెట్స్ కానీ, రూమ్స్ కానీ ఏవి బుక్ చేసుకున్నా కూడా కేవలం టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ మరియు టీటీడీ దేవస్థానం ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. వీటిలో ముందుగా మొదటి గడప దర్శన టికెట్స్ అనగా సుప్రభాతం, అర్చన, తోమాల సేవ మరియు అష్టదళ పద్మారాధన సేవా టికెట్స్ను లక్కీ డిప్లో నమోదు చేసుకోవడానికి మార్చి 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి మార్చి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో ఉంచుతుంది టీటీడీ. వీటిని ఎవరైతే సుప్రభాతం, అర్చన, తోమాల సేవ వెళ్ళాలనుకున్నారో వారు మార్చి 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్స్ను ఒకరు లేదా ఇద్దరు వరకు నమోదు చేసుకోవచ్చు. ఇద్దరికంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్పై లాగిన్ అయ్యి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 12 సంవత్సరాల లోపు వారికి అవసరం లేదు. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సేవా టికెట్స్‌ను ఏ విధంగా నమోదు చేసుకోవాలో ఒక డెమో వీడియో చేసి మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్‌లో ఉంచడం జరిగింది. కింద కామెంట్ బాక్స్‌లో పిన్ చేస్తాను. అదేవిధంగా డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా ఇస్తాను, చెక్ చేయండి. ఈ బుక్ చేసుకునేటప్పుడు అన్ని సేవలు ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా మీకు పర్టికులర్గా సుప్రభాతం కావాలన్నా, అర్చన కావాలన్నా ఆ ఒక్క సేవను సెలెక్ట్ చేసుకొని, లేదా మీకు ఒకటే పర్టికులర్గా ఏ డేటే కావాలంటే ఆ డేట్ కూడా సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు, లేదా అన్ని డేట్ కూడా ఒకేసారి సెలెక్ట్ చేసుకొని మనం సేవ అనేది నమోదు చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన ఫలితాలను మార్చి 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ విడుదల చేయడం జరుగుతుంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి మాత్రమే మెసేజ్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో హిస్టరీకి వెళ్ళి మనం చెక్ చేసుకోవచ్చు సెలెక్ట్ అయినామా లేదా అనే విషయాన్ని. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీ టికెట్ను మంజూరు చేసుకోవడానికి మార్చి 25వ తేదీ ఉదయం 10 గంటలు మధ్యాహ్నం 12 గంటల నుంచి మార్చ్ 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు మీ పేమెంట్ చేసి ఏ సేవకైతే నమోదవుతారో, ఏ సేవకైతే సెలెక్ట్ అవుతారో ఆ సేవకు సంబంధించిన పేమెంట్ చేసి మీరు మీ టికెట్ను మంజూరు చేసుకోవచ్చు. ఆ తర్వాత హిస్టరీకి వెళ్ళి ఆ సేవా టికెట్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అర్చన, తోమాల సేవ, అష్టదళ పద్మారాధన సేవ, ఈ సేవ అన్నిటికి కూడా మనకు మార్చి 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలు విడుదలవ్వడం జరుగుతుంది. విడుదలైనాక మనకు 2 రోజుల సమయం ఇస్తారు పేమెంట్ చేసి టికెట్ నమోదు కన్ఫర్మ్ చేసుకోవడానికి. కాబట్టి మార్చి 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి మార్చి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా పేమెంట్ చేసి మన టికెట్ను కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎవరైతే ఈ సేవకు సెలెక్ట్ అవుతారో, ఏదైనా కారణం చేతన వెళ్ళకపోయినా లేదా దర్శనం చేసుకున్నా కూడా మళ్ళీ 6 నెలల వరకు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక మిగతా అర్జిత సేవలు అనగా శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ, అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవా టికెట్స్ను మార్చి 21వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
ఈ టికెట్స్‌లో శ్రీవారి కళ్యాణోత్సవం మరియు ఉంజల సేవ దేవాలయం లోపల గల మండపంలో జరుగుతాయి. ఈ ఎవరైతే ఈ సేవా టికెట్ బుక్ చేసుకుంటారో సుపథం ద్వారా ఎంట్రీ పొంది కళ్యాణం లేదా ఉంజల సేవ టికెట్ బుక్ చేసుకున్నారో ఆ సేవ తర్వాత దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది స్వామివారిని. అదే సహస్రదీపాలంకరణ సేవ అయితే మనకు దేవాలయం వెలుపల దేవాలయం ఎదురుగా ఉన్న మండపంలో జరుగుతుంది. సేవ తర్వాత సుపథం ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అర్జిత బ్రహ్మోత్సవం రాంబాయికి దగ్గర గల మండపంలో జరుగుతుంది. ఈ సేవా టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు సేవ తర్వాత సుపథం ద్వారా ఎంట్రీ పొంది దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సేవా టికెట్లు కూడా ఒకసారి బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ 6 నెలల వరకు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఈ సేవా టికెట్లు బుక్ చేసుకున్న వారికి మొదటి గడప దర్శనం ఉండదు. అందరిలాగే జేవిజేల దగ్గర నుంటే దర్శనం కల్పిస్తుంది టీటీడీ. అదేవిధంగా మార్చి 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి విర్చువల్ అర్జిత సేవా టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ విర్చువల్ అర్జిత సేవా టికెట్లు ఎవరైతే బుక్ చేసుకుంటారో వారికి డైరెక్ట్గా పాల్గొనే అవకాశం ఉండదు, కానీ దర్శనం కల్పిస్తుంది టీటీడీ. ఈ మార్చి 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విర్చువల్ అర్జిత సేవా టికెట్స్తో పాటు వాటికి సంబంధించిన దర్శన కోటా కూడా విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సేవా టికెట్లు ఎవరైతే తీసుకుంటారో ఇందులో కూడా మనకు శ్రీవారి కళ్యాణోత్సవం, మంజుల సేవ, అర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవా టికెట్స్ ఉంటాయి. ఇందులో శ్రీవారి కళ్యాణోత్సవం అయితే ఇద్దరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా సేవలు ఒకరు లేదా ఇద్దరు కూడా బుక్ చేసుకోవచ్చు. ఒకరికి 500 ఉంటుంది. 500 రూపాయల టికెట్ దర్శనం అంటే ఈ విర్చువల్ అర్జిత సేవా టికెట్లు. మీరు ఏ రోజు సేవ బుక్ చేసుకుంటారో ఆ రోజు ఎస్వీబీసీ టీటీడీ ఛానల్ ద్వారా లేదా యూట్యూబ్లో ఆ సేవలో పాల్గొనాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఈ సేవా టికెట్ బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ దర్శనం అవైలబిలిటీ చూసుకొని దర్శనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే సేవ బుక్ చేసుకుంటారో మీకు దర్శనం దొరకకపోతే మళ్ళీ 1 ఇయర్ లోపు ఈ ఈ సేవ నుంచి దర్శనం బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విర్చువల్ అర్జిత సేవా టికెట్ బుక్ చేసుకున్న వారికి డైరెక్ట్గా సేవలో పాల్గొనే అవకాశం ఉండదు, కానీ దర్శనం చేసుకోవచ్చు. ఇంకా మార్చి 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగపరీక్షణ టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ టికెట్స్ ఇలా 10 సెకండ్లో అయిపోతాయి కాబట్టి ఎగ్జాక్ట్గా 10 గంటలకు లాగిన్ అయ్యి బుక్ చేసుకుంటే ఫాస్ట్గా బుక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక జూన్ నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ను ఆన్లైన్లో విడుదల చేసే ఈ కోట ప్రతిరోజు 500 టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది. అదే ఆఫ్లైన్లో అయితే మనకు తిరుపతి వెళ్ళినప్పుడు 10,000 రోజుకు 1000 రూపాయల టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. 800 టోకెన్స్ ఆన్లైన్లో విడుదల చేస్తుంది. అవి కూడా ప్రస్తుతం ఆఫ్లైన్లో అక్కడ డైరెక్ట్ వెళ్ళిన వారికి ఇవ్వట్లేదు. అక్కడికి వెళ్ళిన వారికి డైరెక్ట్గా ఏ రోజు సంబంధించిన టికెట్స్ను ఆ రోజు ఉదయం 9 గంటలకు విడుదల చేస్తుంది. కాబట్టి ఆ విధంగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మిగతా 200 టికెట్స్ను మనకు తిరుపతి ఎయిర్పోర్ట్లో ఇవ్వడం జరుగుతుంది. రేణిగుంట ఎయిర్పోర్ట్ దగ్గర ఫ్లైట్లో వచ్చిన వారికి అవి కూడా ప్రతిరోజు 200 కోట అక్కడే ఇస్తుంది. ఏ రోజుకి సంబంధించిన టోకెన్స్ను ఆ రోజు. అదేవిధంగా ఆన్లైన్లో ప్రతిరోజు ఇప్పుడు మార్చి 23వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తుంది ప్రతిరోజు 500 కోటాగా. ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అనగా మార్చి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కోటా టికెట్స్ను ఆన్లైన్లో విడుదల చేయనుంది టీటీడీ. ప్రస్తుతం ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మరియు సీనియర్ సిటిజన్స్ కోటాను కేవలం ఆన్లైన్లో మాత్రం విడుదల చేస్తుంది టీటీడీ. ఆఫ్లైన్లో ఎక్కడ ఇవ్వడం లేదు. వాట్సాప్లో వచ్చే మెసేజ్ ద్వారా నమ్మి మోసపోవద్దు. కేవలం ఆన్లైన్లో మాత్రం విడుదల చేస్తుంది. అవి కూడా 3 నెలల ముందుగానే విడుదల చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మార్చు, ఏప్రిల్, మే నెల వరకు కూడా కంప్లీట్గా అయిపోవడం జరిగింది. మార్చ్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి జూన్ నెలకు సంబంధించిన కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. సీనియర్ సిటిజన్స్ మరియు వారు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వారు ఈ జూన్ నెలకు సంబంధించిన టికెట్స్ బుక్ చేసుకొని వెళ్లాల్సిన కోరడమైనది. ఇక ఎవరైతే ఈ సీనియర్ సిటిజన్స్ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ టికెట్స్ బుక్ చేసుకుంటున్నారో వారు సీనియర్ సిటిజన్స్ అయితే ఏజ్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే వాళ్ళ మెడికల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక జూన్ నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ను టీటీడీ ఆన్లైన్లో మార్చి 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. ఈ టికెట్స్ను ఒకసారి 6 వరకు బుక్ చేసుకోవచ్చు. 6 కంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్పై లాగినే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ టికెట్స్ కూడా చాలామంది ఎక్కువ మంది బుక్ చేసుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వారు ఎగ్జాక్ట్గా 10 గంటల వరకు లాగినే బుక్ చేసుకుంటే అవుతుంది. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు లేట్ అయితే అవ్వడం లేదు. కాబట్టి ఎవరైతే 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకొని వెళ్ళాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా 10 గంటలకు లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ కానీ టీటీడీ మొబైల్ యాప్ ద్వారా కానీ. టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, చెక్ చేయండి. అదేవిధంగా ఈ 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ను ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలో టీటీడీ మొబైల్ యాప్ ద్వారా అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ యూజ్ చేసి ఏ విధంగా బుక్ చేసుకోవాలో మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్లో డెమో వీడియో ఉంచడం జరిగింది. ఆ లింక్ కూడా క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి.
ఈ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఎవరెవరు వెళ్తున్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఒక పేపర్‌పై రాసి పెట్టుకోవడం కానీ, లేదా నోట్ ప్యాడ్‌లో ముందే టైప్ చేసి పెట్టుకుంటే కాపీ పేస్ట్ చేసి, లేదా ఈ రాసి పెట్టుకున్న డీటెయిల్స్ ఫాస్ట్‌గా ఎంట్రీ చేసి బుక్ చేసుకుంటే ఫాస్ట్‌గా బుక్ అవ్వడం జరుగుతుంది. వారికి సంబంధించిన డీటెయిల్స్ ఎవరెవరు వెళ్తున్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ అనగా పేరు, ఏజు, ఆధార్ నంబర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇవి సెలెక్ట్ చేసుకొని ఇవి ముందే రాసి పెట్టుకుంటే టికెట్స్ విడుదలైన వెంటనే ఫాస్ట్‌గా ఎంట్రీ చేసి ఫాస్ట్‌గా బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఏ రోజు వెళ్తున్నారో ఆ రోజుకి సంబంధించిన డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ స్లాట్‌లో ఎక్కువ టికెట్స్ అందుబాటులో ఉన్నాయో ఆ స్లాట్ సెలెక్ట్ చేసుకొని టికెట్స్ బుక్ చేసుకుంటే ఫాస్ట్‌గా బుక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వెళ్తున్నారో వారు ముందే డీటెయిల్స్ వారికి సంబంధించిన డీటెయిల్స్ రాసి పెట్టుకొని టికెట్స్ విడుదలైన వెంబడే ఎక్కువ స్లాట్స్ అవైలబుల్ ఉన్న ఆ స్లాట్‌ని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకుంటే ఫాస్ట్‌గా బుక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మార్చ్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు జూన్ నెలకు సంబంధించిన ఆన్‌లైన్‌లో ఎవరైతే టికెట్ బుక్ చేసుకున్నారో, అర్జిత సేవలో లేదా దర్శన్ టికెట్లు బుక్ చేసుకున్నారో వారి కోసం విడుదల చేసే రూమ్స్‌ను మార్చ్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. రూమ్స్ కూడా టీటీడీ అఫీషియల్ వెబ్‌సైట్ మరియు టీటీడీ దేవస్థానం యాప్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు ఏ మొబైల్ నంబర్‌పై అయితే లాగిన్ అయ్యి రూమ్ గాని, దర్శనం గాని, అర్జిత సేవ గాని బుక్ చేసుకున్నారో అదే మొబైల్ నంబర్‌పై లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్‌లైన్‌లో విడుదల చేసే రూమ్స్ కేవలం 40% మాత్రమే విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా రూమ్ దొరకకపోతే డైరెక్ట్‌గా తిరుమల వెళ్ళినప్పుడు ఉదయం 5, 6 గంటల లోపు వెళ్తే ఖచ్చితంగా మీకు రూమ్ దొరికే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దొరుకుతుంది. అదే రద్దీ అధికంగా ఉన్న సమయంలో లేట్‌గా వెళ్తే దొరికే అవకాశాలు తక్కువ. కానీ రద్దీ తక్కువగా ఉన్న సమయాల్లో ఒకవేళ మీరు వెళ్తే ఖచ్చితంగా రూమ్ దొరికే అవకాశం ఉంటుంది. పైన తిరుమలలో సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉదయం 5 గంటలలోపు చేరుకుంటే. ఇక ఇవి ఆన్‌లైన్‌లో విడుదల చేసే రూమ్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి అంటే, మీరు ఏ మొబైల్ నంబర్‌పై అయితే లాగిన్ అయ్యి ఏదైనా అర్జిత సేవ గాని, దర్శనం గాని బుక్ చేసుకున్నారో అదే మొబైల్ నంబర్‌పై లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టీటీడీ మొబైల్ యాప్ లేదా టీటీడీ అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా. ముందుగా మీరు కొండపైన రూమ్ కావాలంటే తిరుమలని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొండ కింద అయితే తిరుపతిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీకు మొత్తం 4 టైమ్ స్లాట్లు అందుబాటులో ఉంటాయి. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకి, ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకి, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకి, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకి. ఈ విధంగా మొత్తం 4 టైమ్ స్లాట్లు అందుబాటులో ఉంటాయి రూమ్స్ బుక్ చేసుకోవడానికి. మీరు ఏ టైమ్ స్లాట్‌లోపు తిరుమల చేరుకుంటారో ఆ టైమ్ స్లాట్ సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఆ టైమ్ స్లాట్‌లో చేరుకునేటట్టే మీరు రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రూమ్ బుక్ చేసుకున్న తర్వాత మీరు ఆ టైమ్ స్లాట్‌లోపే తిరుమల చేరుకునేటట్టు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ టైమ్ స్లాట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొండపైన తిరుమలని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొండ కింద అయితే తిరుపతిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఏ టికెట్ బుక్ చేసుకున్నారో ఒకవేళ శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల సేవ ఇది బుక్ చేసుకుంటే మీరు అర్జిత సేవ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రూ. 300 వారు స్పెషల్ ఎంట్రీ దర్శనం బుక్ చేసుకోవాల్సి ఎంట్రీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే సీనియర్ సిటిజన్స్ వారు వారికి సంబంధించిన కోటాని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీవాణి ట్రస్ట్ వారు శ్రీవాణి ట్రస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మొదటి గడప వారు లక్కీ డిప్ సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ టైమ్ స్లాట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ దర్శనం టికెట్ బుక్ చేసుకున్నారో ఆ దర్శనం టికెట్ సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే ఏప్రిల్ నెలలో వెళ్ళాలనుకుంటున్నారో వారి కోసం విడుదల చేసే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్‌ను మార్చి 25వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ టికెట్స్‌ను ఒక మొబైల్ నంబర్‌పై లాగిన్ అయ్యి ఇద్దరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇద్దరు ఎవరైనా పర్లేదు. 12 సంవత్సరాల వారికి టికెట్ అవసరం లేదు. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఎవరైనా సరే టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఇద్దరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్ కాస్ట్ 1600 ఉంటుంది. రూ. 1000 హోమం కాస్ట్, రూ. 600 మనకు ఇద్దరికి దర్శనం టికెట్ రూ. 300 దర్శనం టికెట్ కాస్ట్ ఉంటుంది. ఈ టికెట్ బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా హోమంలో పాల్గొనాల్సి ఉంటుంది. హోమంలో పాల్గొనకపోతే దర్శనానికి అలౌ చేయరు. కాబట్టి ఎవరైతే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్ బుక్ చేసుకుంటారో వారు ఖచ్చితంగా హోమంలో పాల్గొనాల్సి ఉంటుంది. మీరు ఏ డేట్ రోజు అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ డేట్ రోజు ఉదయం 8:30 వరకు మీరు అలిపిరి దగ్గరలో ఉన్న సప్త గో ప్రదక్షిణశాలకు చేరుకొని అక్కడ హోమంలో పాల్గొనాల్సి ఉంటుంది. హోమం తర్వాత మనకు అక్కడ సూపర్వైజర్ మన దర్శన టికెట్ పైన స్టాంప్ వేయడం జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి రూ. 300 దర్శన టికెట్ క్యూ లైన్ ద్వారా మనకు దర్శనం అలౌ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహం విశేష హోమం టికెట్ బుక్ చేసుకుంటారో వారు ఖచ్చితంగా హోమంలో పాల్గొనాల్సి ఉంటుంది. హోమం తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి దర్శనానికి అలౌ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం తిరుమలలో టైమ్ స్లాట్ ప్రకారం మాత్రమే దర్శనానికి అలౌ చేస్తున్నారు. దర్శనం క్యూ లైన్‌లోకి అలౌ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ రూ. 300 దర్శన టికెట్ బుక్ చేసుకుంటారో వారు ఖచ్చితంగా వారి టైమ్ స్లాట్ ప్రకారమే వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న మన హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.